ఆసియాలోని అతిపెద్ద పక్షుల వలస కేంద్రమైన నేలపట్టు అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది. అయితే వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చిన ఆ విదేశీ పక్షులు పర్యాటకుల మనసును దోచుకుంటూ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తూ ఉన్నాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్ళిపోతాయి. అవి ఈ కాలంలో విదేశీ విహాంగాలు గూళ్ళు కట్టుకునే దగ్గర నుంచి ఆహారం వేట సాగించే వరకు కూడా అవి చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. ఇక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విదేశీ వలస పక్షుల సంతానోత్పత్తి కేంద్రమైన నేలపట్టు చెరువు వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు వద్దకి దాదాపుగా నేలపట్టులో ఉన్నటువంటి ఈ చెరువు దాదాపుగా 438 హెక్టార్లలో 1200 ఎకరాల్లో ఈ యొక్క చెరువు, అదేవిధంగా అటవీ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉంది. ఈ యొక్క ప్రాంతానికి దేశ విదేశాల నుంచి, అనేక దేశాల నుంచి, తూర్పు ఆగ్నేయ ఆసియా ప్రాంతాల నుంచి, ఇటు ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, కజకిస్తాన్, నైజీరియా, అదేవిధంగా తూర్పు ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వలస పక్షులు ఇక్కడికి వచ్చి 6 నెలల పాటు ఉంటాయి. అక్టోబర్ మాసంలో వర్షం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఈ యొక్క వాతావరణం చల్లగా ఉంటుంది. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, చుట్టుపక్కల ప్రశాంతమైనటువంటి పంట పొలాలతో పాటు దట్టమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండటంతో దేశ విదేశాల నుంచి దాదాపుగా 25 రకాల జాతుల పక్షులు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తుంటాయి. వచ్చినటువంటి పక్షులు 6 నెలల పాటు ఇక్కడ ఉండి ఇక్కడ కనిపించేటువంటి పక్షులు ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లని కడప చెట్లు అని అంటారో ఆ చెట్ల మీద మాత్రమే వెళ్తే మనం ఒకసారి గమనించవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ పక్షుల్ని చేసేటువంటి విన్యాసాలు సందర్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి, ఈ యొక్క ప్రాంతం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్కు సంబంధించి 3 రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్తో పాటు అదేవిధంగా ఈ 6 నెలల పాటు ఈ యొక్క నేలపట్టులో ఒక సందడి వాతావరణం నెలకొంటుంది. ఎందుకనంటే ఇక్కడికి రకరకాలైనటువంటి పక్షులు, ఇటు నీటికాకులు, తెల్ల గూడుబాతులు అంటే పెలికాన్స్ని గూడుబాతులు అంటే ప్రధానంగా ఇక్కడికి గూడుబాతులు మొదటగా చేరుకుంటాయి అక్టోబర్ మాసంలో. దాని తర్వాత అనేక రకాలైనటువంటి నారాయణ పక్షులు, నీటి కొంగలు, నీటి కాకులు, తెల్ల తెడ్డుమూతి కొంగలు, అనేక రకాలైనటువంటి పక్షులు ఇక్కడికి చేరుకోవడంతో ఈ పక్షుల్ని చేసేటువంటి విన్యాసాలను చూసేదానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను తిరుపతి. ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? తిరుపతి నాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఈ 3 రోజులుగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి విద్యార్థులు ఒక రోజుకు 3000 మంది చొప్పున తిరుపతి డివిజను, పుత్తూరు డివిజన్, గూడూరు డివిజన్ నుంచి దాదాపు 3000 మంది విద్యార్థులు బస్సుల ద్వారా వస్తున్నారు. నిన్న దాదాపు 3000 మంది వచ్చారు. ఈరోజు కూడా 3000 మంది విద్యార్థులు వస్తున్నారు. రేపు కూడా 3000 మంది పైగా విద్యార్థులు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఈ యొక్క దేశ విదేశాల నుంచి పక్షులు రావడము? అవి మీరు ఈ పక్షులను చూసి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా అనిపిస్తుంది సార్? ఇది మా ఫ్యామిలీతో వచ్చాము. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎందువల్లంటే కొన్ని వేల కిలోమీటర్లు ఈ పక్షులు ప్రయాణించి ఇక్కడికి పర్టికులర్గా ఈ మాసాల్లో ఇవి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి అవి పిల్లల్ని పెట్టి మళ్ళీ పిల్లల్ని పెద్ద అయినాక ఇక్కడికి తీసుకెళ్తాయి. చాలా అద్భుతంగా ఉంది. సో ఇట్లాంటి పక్షులను ఎక్కడ కానీ మేము చూడలేదు. సో మా లైఫ్లో ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నాము. సో చాలా అద్భుతంగా ఉంది సార్. మేడం ఏమంటారు మేడం? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రకరకాలైనటువంటి పక్షులను చూస్తున్నారు? నుంచి వచ్చామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇన్ని పక్షులు ఒక చోట చూడడం ఇదే ఫస్ట్ టైం. మేము ఎలా అనిపిస్తుంది? మీరు ఇన్ని పక్షులు చూస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం చూడడం కదా, చాలా బాగుంది. మేము సూలూరుపేట నుంచి వస్తున్నాము. ఇక్కడికి దాదాపు ఒక 10 సంవత్సరాలుగా వస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి పక్షులు వచ్చినప్పుడు రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడికి హ్యాపీగా ఆనందంగా ఉంటుంది, బాగా ఉంటుందండి, ఎంజాయ్గా ఉంటుంది, బాగా ఉందండి. అంటే ఇక్కడికి చాలా మంది కుటుంబ సమేతంగా చాలా మంది వస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? సూలూరుపేట సార్. నమస్తే, జై శ్రీరామ్. ఇక్కడ నుంచి మేము గత 9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తాం సార్. ఇక్కడ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. విదేశాల నుంచి ఇక్కడికి రావటము, మళ్ళీ మార్చిలో అవి రిటర్న్ వెళ్ళిపోవటము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఈ అవకాశం కల్పించిన గవర్నమెంట్ వారికి సంతోషం సార్. ఇటు చాలా మందిని కూడా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. ఎక్కడి నుంచి? ఏ స్కూలు? జీవీఎస్. ఎక్కడ? మాలవేనగర్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. ఇటు పిల్లలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నగిరి దగ్గర పుత్తూరు అండి.
ఎలా అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం రావడం, గతంలో ఏమన్నా వచ్చారు? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఈ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ టైం పెట్టారు కదా, మంచిగా ఉంది. అంటే ఇటు చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కడప చెట్ల మీద ఉన్నటువంటి 25 రకరకాల దేశ విదేశాల నుంచి 6 నెలల పాటు ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని ఆ సంతానోత్పత్తి పూర్తయిన తర్వాత మళ్ళీ వాటి స్వస్థలాలకు కూడా తిరిగి వెళ్ళిపోతుంటాయి. ఈ యొక్క 6 నెలల పాటు ఒక పండగ వాతావరణం, ఒక సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక్కడికి ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్తోనే కాకుండా ఈ 6 నెలల పాటు అనేక మంది సందర్శకులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ విదేశీ పక్షులు, ఆ పక్షులు చేసేటువంటి సందడిని అంతా కూడా ఎంతోమంది చూసి ఆ యొక్క ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఎంతో సంతోషిస్తూ ఇటు కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటిసారి యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతుండడంతో భారీగా కూడా ఇక్కడికి అనేక మంది కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నేలపట్టు నుంచి.